మాటలు 4వ మాట చదువుతాను. సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమా సబక్తనీ అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. తండ్రి యేసు ప్రభు చేయి విడిచిపెట్టకపోతే మనం యేసు ప్రభు చేయి పట్టుకోలేమని సేవకుడు చెప్తున్నాను. అది ఎంతో భారమైంది, ఎంతో కష్టమైంది. యేసు ప్రభుని మాంసం ముద్దలాగా చేశారు. ఆ బాధని ఆ కష్టాన్ని మన కోసం, మన పాపాలు తన నిమిత్తం భరించడానికి తన సిలువలో ఆ దెబ్బలు, ఆ బాధను, ఆ వేదన భరించాడు. ఆ సమయంలో యేసు ప్రభు మనిషిగా భరించాలి కాబట్టి దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు చేయి విడిచిపెట్టబట్టి ఆ మనుషులు పడే ఆ బాధ, ఆ వేదన యేసు ప్రభు అనిపించాడు సిలువలో. మన పాపాల నిమిత్తం, మన శ్రమ నిమిత్తం తన మీద ఆ బాధనే, ఆ శ్రమనే పొందాడు. అంత ముందు రోజు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరిని తొలగించుకొని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఇది భారమైన సిలువ, భారమైన కష్టం కాబట్టి నీ చిత్తమైతేనే అన్నాడు. కానీ యేసు ప్రభు వచ్చింది తన చిత్తం నెరవేర్చడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. కానీ ఆ కష్టం, ఆ బాధని భరించలేక మనిషి మాత్రుడిగా వచ్చాడు కాబట్టి ప్రార్థన చేశాడు. కానీ ఆ దేవుడి చుట్టూ నెరవేర్చడానికి వచ్చాడు, నెరవేర్చాడు. ఆ కాసేపు తండ్రి ఎడబాటుని భరించలేకపోయాడు. అలాగే మనం కూడా దేవుడి ఎడబాటుని ఉండలేము కాసేపు కూడా. ఒక కాసేపు ఉన్నా కానీ తండ్రి నన్ను విడిచిపెట్టి మేము బ్రతకలేదని ప్రార్థన చేస్తుంటే మరి అమ్మటే దేవుడు మనం చేయబట్టుకుని మనం బలపరుస్తాడు. ఎంత శ్రమ అయినా, ఎంత కష్టమైనా, ఎప్పుడైనా మన బాధలో, శ్రమలో దేవుడు మనుషుల వైపు మాత్రం తిరగదు. దేవుడు వైపు చూస్తూ దేవుడు పాదాలు పట్టుకుని, దేవుడు చేయబట్టుకుని, దేవుడి మార్గంలో నడిస్తేనే మనం ఈ శ్రమలైనా, కష్టాలైనా జయించగలుగుతాం. ఆనాడు ఆది మానవుడిగా అవ్వనే ఆదాము చేసిన తప్పుల్ని యేసు ప్రభు గడవరి ఆదాంలో వచ్చి మన పాపాలను క్షమించి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్యాన్ని మనం వాసం చేయడానికి దాన్ని గొప్ప సిలువ యాగాన్ని యజ్ఞం చేసి మన కోసం ముగించాడు. దేవుడికి మనకు గొప్ప ధనిచ్చిన నీకు దేవునికి వందనాలు. అలాగే దేవుడు మనం చేయి విడిచిపెట్టి మనం బ్రతకలేము. అన్ని విషయాల్లో మనం లోపల ఎన్ని ఉన్నా, ఎన్ని లేకపోయినా దేవుడు చేయబట్టుకుని నడితే ఆ పరమకారాన్ని చేరేదాకా యేసు ప్రభు చేయబట్టుకుని దేవుడిలో ముందుకు సాగిపోతే మనం ఆ పరలోక రాజ్యాన్ని చేద్దాం. ఎన్ని శ్రమల కష్టాలు వచ్చినా విడిచిపెట్టవద్దు. నేనైనా ఎవరైనా కానీ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. అలాగే పేదరు గారు కూడా దేవుని ఆత్మ పొందుకోకముందు యేసు ప్రభు ఎవరైనా ఉన్నవారుగా అబద్ధం ఆడాడు. తర్వాత మేడగదిలో ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆత్మ పొందుకున్నాక వీధుల్లోకి వెళ్ళి సిలువ వేసి యేసు ప్రకటిస్తున్నామని ధైర్యంగా ప్రకటించి అనేక ఆత్మ రక్షించడానికి దేవుడు ఆత్మ దర్శించింది అనమాట. అలాంటి ఆత్మను పొందుకుంటే మనం కూడా ధైర్యంగా దేవుడి గురించి చెప్పగలుగుతాం. తిరిగితానం మనలో ఉండదు దేవుడు ఆత్మ పొందుకుంటే. అట్టి ఆత్మ మనకు కూడా దేవుడు దయచేయను కాక, ఇచ్చిన వాక్యం దేవుడు జీవించు కాక.